సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, రివ్యూలు కోర్టులో ఆధారాలుగా ఉపయోగపడతాయా మరి? డెఫినెట్‌గా ఉపయోగపడతాయండి. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఇప్పుడు మరి నీకింత డైమండ్‌లు, గోల్డ్‌లు పంచెలు కట్టియడానికి ఇంతింత లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. హ్మ్. మరి మీ ఇన్‌కమ్ టాక్స్‌లో ఈ డబ్బులెలా వచ్చాయి? హ్మ్. అంటే మీరు భార్యాభర్తలు ఏమన్నా ఉద్యోగం చేస్తున్నారా? మరి రైట్. ఇన్‌అప్రోప్రియేట్ అసెట్స్ అని అంటారు. హ్మ్. ఇప్పుడు గతంలో గూడా మన ఇండియాలో గూడా చాలా సార్లు చాలా మీద కేసులు కట్టారు గదా! అంటే అవును. రాజకీయవేత్తల మీద. ఏంటంటే మరి మీ దగ్గర అంత ధనం ఎలా వచ్చింది? ఇన్‌అప్రోప్రియేట్‌గా ఎంత అసెట్స్ ఎలా ఉన్నాయి? మీ జీతం ఎలా? మీ ఇన్‌కమ్ ఏంటి? దాని మీద కూడా డెఫినిట్‌గా ఇండియాలో ఆరా తీస్తారు. ఇక్కడ ఆరా తీస్తారు యూకేలో కూడా. ఇవి మళ్ళా టాక్స్ కట్టలేదు. ఇప్పుడు డబ్బులు వేరే వేరే అకౌంట్‌లలో ఎంచుకోవటము, టాక్స్ కట్టకపోవటం, ఇన్‌కమ్ టాక్స్ కట్టకపోవటం, కంపెనీ త్రూ కట్టకపోవటం. ఇప్పుడు మనకి ఇండియాలో హ్మ్. జీఎస్టీ అనేది ఉంటది. అవును. మరి ప్రతి జీఎస్టీ చోట. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అనేది ఉంది గదా! మరి మీరెప్పుడైనా 1,00,000 మీద ఏదైనా సర్వీస్ చేస్తే మీరు టాక్స్ కలెక్ట్ చేసి టాక్స్ పట్టాలి టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి. రైట్. అలాగే యూకేలో కూడా వాట్ అనేది ఉంటది. ఇంతవరకు ఇది హ్మ్. ఎవరు ఏ మీడియా వాళ్ళు అడిగింది లేదు. రైట్. వాల్యూ యాడెడ్ టాక్స్ అంటారు. హ్మ్. మరి ఏ కంపెనీ కూడా వాల్యూ యాడెడ్ టాక్స్ రిజిస్ట్రేషన్ లేదు వీళ్ళకు. మరి అన్ని కంపెనీలు పెట్టి లక్షలలో, కోట్లలో వ్యాపారం చేస్తామని చెప్పి యూకేలో కూడా మరి వాట్ రిజిస్ట్రేషన్ ఎందులో కూడా కలెక్ట్ చేయలేదు. ఎందులో కూడా కట్టలేదు. మరి ఓకే. ఇది టాక్స్ ఫ్రాడ్ కదండీ! ఎవేజన్ ఆఫ్ టాక్స్ కదా! హ్మ్. సో మరి మనీ ఇండియాలో కొంత మీ మామగారు అకౌంట్‌లో ఎయించుకున్నారు. కొన్ని వేరే వేరే అకౌంట్‌లలో ఎయించుకుంటున్నారు. యూకేలో కూడా వేరే వేరే అకౌంట్‌లలో ఎయించుకోవటం దీన్ని మనీ లాండరింగ్ అంటారు గదండీ! ఇది రైట్. చాలా సీరియస్ నేరాలు ఇవన్నీ. రైట్. అంటే అలాగే ఒకటి లేవు ఇక డబ్బులు చెల్లించాల్సిన బాధితులు తమ డబ్బు తిరిగి పొందే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు మరి ఇవన్నీ చూస్తుంటే? ఉన్నాయండి. హ్మ్. అంటే క్రిమినల్ లాలో యూకేలో కానీ, యూఎస్‌లో గాని, ఆస్ట్రేలియా కంట్రీస్‌లలో మీరు పోయిన డబ్బును మీరు క్లెయిమ్ చేయొచ్చు. మరి క్లెయిమ్ చేసిన తర్వాత మరి వాళ్ళ దగ్గరికి పోయి రికవరీ చెయ్యాలంటే మొదటిదేంటి వాళ్ళ కంపెనీస్‌లలో అసెట్స్ లేవు. అసలు వాళ్ళు ఫైల్ చేసిన టాక్స్ రిటర్న్స్‌లో అన్నిట్లలో ఆహ్, లావాదేవీలు చూస్తే ఏమి లేవు. లాసులున్నట్టు ఫైల్ చేస్తున్నారు. ఓకే. నంబర్ 1. హ్మ్. నంబర్ 2, రేపు వాళ్ళు ఉన్న ప్రాపర్టీస్ వేరే వాళ్ళ మీద ట్రాన్స్‌ఫర్ చేసి, వాళ్ళ అకౌంట్‌లలో డబ్బులు గుంజేసి తీసేసి అన్నీ, వాళ్ళు వేరే దేశాలలో పార్కింగ్ చేస్తే చెప్పలేం గదా! అవును. అండ్ మూడోది రేపు వాళ్ళు బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసి దివాలా కోరు దావా ఫైల్ చేసి మా దగ్గర ఏమీ లేవు. హ్మ్. అన్నీ ఖర్చయిపోయాయి. మేము తిరిగాము. మా దగ్గర ఏం రికవర్ చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా రికవర్ చేయలేరు గదండీ! ఓకే. ఏదైనా వాళ్ళ దగ్గర అసెట్స్ ఉంటే రికవర్ చేయొచ్చు హ్మ్. డెఫినెట్‌గా. హ్మ్. ఇదంతా చూస్తుంటే బాగా పక్కా ప్లానింగ్‌తోనే ఇదంతా ముందు నుంచే ప్లాన్ చేసి ఇవన్నీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే శ్రీనివాస్ గారు చెప్పండి, విదేశీ వీసాలు, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన కేసుల్లో సాధారణంగా ఏ చట్టాలు వర్తిస్తాయి? ఇమ్మిగ్రేషన్ లా ఫస్ట్ వర్తించుద్ది. రెండోది క్రిమినల్ లా వర్తించుద్ది. ఓకే. మూడోది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా హ్యూమన్ రైట్ లాస్ వర్తిస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఫైనాన్షియల్ లాస్ అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు మనీ లాండరింగ్ అఫెన్సెస్, టాక్స్ ఫ్రాడ్‌లు ఇవి చాలా పెద్ద నేరాలండి ఇవన్నీ. అలాగే అంటే సీఓఎస్ మన దగ్గర ఇస్తాము అన్నట్టు గూడా తెలుస్తోంది. ఇచ్చి డబ్బులు తీసుకున్నారు ఎంతో మంది దగ్గర. దాన్ని చీటింగ్ కింద పరిగణిస్తారు. ఫ్రాడ్ కింద పరిగణిస్తారు. క్రిమినల్ లా గూడా సీరియస్‌గా అప్లికబుల్ అవుద్దండి. డెఫినిట్‌గా మోర్ థాన్ 10 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ అవుతది. రైట్ సార్. అయితే సంస్థపై కేసు నమోదైతే సంస్థ యాజమాన్యులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందా మరి? ఏదైనా ఎక్సలెంట్ కంపెనీస్ ఉన్నాయి. క్వెషన్ అండి. హ్మ్. ఎక్సలెంట్ క్వెషన్. దాన్ని మీరు లిఫ్ట్ ఇన్ ద కార్పొరేట్ వీల్ అని ఒకవేళ సంస్థ తరఫున డబ్బులు తీసుకుంటే మరి సంస్థలో డబ్బులు తీసుకున్నారా ఇక్కడ? తీసుకోలేదు. పర్సనల్‌గా తీసుకున్నారు డబ్బులు. రైట్. సంస్థలో డబ్బులు తీసుకొని ఒకవేళ సంస్థనే చేసింది అంటే లిఫ్ట్ ఇన్ ద కార్పొరేట్ వీల్ చేసి దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఆఫీసర్‌లని చూసి దాని మీద గూడా ఆహ్, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళే ఓనర్స్ కింద వస్తది. వాళ్ళు డెఫినిట్‌గా లయబుల్ అవుతారు. ఓకే. అయితే ఈ కేసులో బాధితులు వెంటనే చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ఏంటంటారు? ఫస్ట్ ఎక్కడున్నా గూడా పోలీస్‌కును డిఫరెంట్ వ్యవస్థలకు ఇప్పుడు ఇండియాలో ఈడీ ఉంది గదా! ఈడీకి కూడా కంప్లెయింట్ చేయాలి ఇండియాలో. సో, ఓకే. ఎందుకంటే వాళ్ళు మనీ లాండరింగ్ చేశారు. ఇప్పుడు హ్మ్. యూకేలో చేస్తున్నాం మేమిప్పుడు. ఒక 10, 15 ఏజెన్సీస్‌కు చేస్తున్నాం కంప్లెయింట్స్. హ్మ్. అంటే ఫస్ట్ బాధితులు ముందుకు రావాలండి.
రైట్. రెండోది, ఇప్పుడు వీళ్ళందరూ పోయేసి ఎవిడెన్సెస్, బ్యాంక్ స్టేట్మెంట్లు, వాళ్ళు చేసిన అంటే వాళ్ళతో మాట్లాడుకున్న టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా వేరే మీడియా వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మాకు కోఆపరేట్ చేసి, ఆ మీడియా వాళ్ళు, ఇప్పుడు మీలాంటి మీడియా వాళ్ళు చాలా మంది యూట్యూబర్లు యూకేలో కూడా బోల్డని యూట్యూబ్ చేసి, రైట్. బోల్డని ఇన్స్టాగ్రామ్ చేసి పెడుతున్నారు. అవును. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు పెట్టుకొని మీరు మాకు ఇవ్వాలి. ఎందుకు అంటే రేపు మేము కంప్లైంట్ చేసి ఏ మీడియాలలో వస్తుంది, ఏ మీడియా వాళ్ళు ఓనర్స్ దగ్గర ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తే ఎవిడెన్స్ ఉంది అంటే వాళ్ళు ఆ మీడియా వాళ్లకు సబీనో చేసి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు ఈ కేసులో. అంటే కంప్లైనింగ్ విట్నెస్ గా చేయొచ్చు, లేకపోతే డిఫెండెంట్ విట్నెస్ గా కూడా చేయొచ్చు. నేను రైట్. చెప్పేది శ్రీనివాస్ గారు, ఏంటి మీ అంటే, దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది ఆరోపించారు, ఏం చెప్పుకున్నారు మీ దగ్గర వచ్చిన బాధితులు? ఇప్పుడు ఒక 12 మంది ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు మ్మ్. అందరూ కూడా ఇదే ఫైనాన్షియల్ ఫ్రాడ్, వాళ్ళందరినీ కూడా మోసాలు, అన్ని అబద్ధాలు చెప్పటం, ఏదైతే కాస్ ఇవ్వటమో, ఫేక్ ఇవ్వటము, లేకపోతే పనికిరాని ఫేక్ ఇవ్వటమో, ఫ్యాబ్రికేటెడ్ కాస్ ఇవ్వటమో, ఉద్యోగం లేదు అక్కడ ఉద్యోగం ఉందని చెప్పటము, ఓకే. కంపెనీ అక్కడ ఆఫీసే లేదు అక్కడ ఉన్నదని చెప్పటము, అన్ని ఫ్రాడేనండి. మ్మ్. చీటింగ్, అన్ని చీటింగే. ఓకే. అంటే వాళ్ళకి ఇంటెన్షనే లేదు అసలు బాగుపరచాలి జీవితాలు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు మనం వీసాలు చేయాలని లేదు. వాళ్ళకు వీసాలు అయ్యేదాకా చూశారు, మ్మ్. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. మనకు ఓకే. వాళ్ళకి వీసాలు లేవు కదా. మ్మ్. ఇప్పుడు ఇంకొక విషయం చాలా మందికి తెలవాల్సింది ఏంటంటే, మీ మాధ్యమంగా ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళని పట్టుకోరు ఇమిగ్రేషన్ వాళ్ళు. వాళ్ళు ఓకే. విక్టిమ్స్ కింద పరిగణించి మ్మ్. వాళ్ళను కంప్లైనింగ్ విట్నెసెస్ గా తీసుకుంటారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు అవ్వవు, ఓకే. మ్మ్. చాలా మంది భయపడుతూ ఉంటారు, ఏం ఏం జరుగుతుందా ఏం అని. అవ్వవండి. మ్మ్. ఇమిగ్రేషన్ వాళ్ళు మిమ్మల్ని విక్టిమ్ కింద చూస్తారు. మీకు ఏమీ అవ్వదు. మీకు విసులుబాట్లు ఉన్నాయి, వీసాలు ఇచ్చే విసులుబాటు కూడా ఉంది మీరు కోఆపరేట్ చేస్తే. మ్మ్. అందరు బయటికి వచ్చి ఏదో మీడియాలలో షేర్ చేసుకునే బదులు మాలాంటి లాయర్స్ దగ్గర షేర్ చేసుకుంటే కొంత న్యాయం అన్న జరుగుద్ది. మ్మ్. మరి మీరేమి, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరేం సలహా ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? కంప్లైంట్స్ డ్రాఫ్ట్ చేస్తున్నామండి. కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నాం. ఓకే. అలాగే గురుగారు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేసు విచారణను ప్రభావితం చేయగలదా మరి? ఎవరు ఏం చేయలేరండి. గవర్నమెంట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. మనం కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత, ఇప్పుడు మేమైనా రేపు అన్ని ఏజెన్సీస్ లో ఫైల్ చేసిన తర్వాత మేము కూడా ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఉండదు. మ్మ్. లాయర్ గా ఓకే. బయట యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, లేదా ఫేస్బుక్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ మేము వచ్చి మీడియా ట్రయల్ చేయడానికి ఉండదు. ఓకే. అన్ని ఎవిడెన్స్లు, అన్ని వాళ్ళ పేర్లు, కంప్లైనెంట్ పేర్లు, ఎక్కడెక్కడ ఏజెన్సీస్ లో కంప్లైంట్స్ ఇచ్చాం అది చెప్పడానికి అవన్నీ ఉండవు. మ్మ్. ఎందుకంటే మేము వీ షుడ్ నాట్ డిస్క్లోజ్ ది ఇన్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. రైట్. ఇండియాలో అందరు అడ్వకేట్లు వెళ్ళి చేస్తారు, మాట్లాడతారు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు, కానీ దీన్ని మీడియా ట్రయల్ అంటే అది చేయడానికి ఉండదు. రైట్. ఇంతవరకు ఫైల్ చేసిన తర్వాత నేను కూడా రానండి. ఎందుకంటే నేను యూకే సొలిసిటర్ని. మ్మ్. యూకేలో కొన్ని చట్టాలు ఉంటాయి, అవి మేము ఫాలో అవును. చెయ్యాలి. మ్మ్. ఇప్పుడు ఇండియాలో అడ్వకేట్ అంటే ఇండియాలో కూడా అడ్వకేట్ నేను, కానీ ఇండియాలో చేసినట్టు ఇక్కడ చేయడానికి ఉండదండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.